హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వినయాడు చికెన్ బిర్యానీ చేస్తుండ అనమాట. సాల్ట్ ఈరోజు మనం బిర్యానీ ఎట్లా చేయాలో నేర్చుకుందాం అనమాట. సో ఫస్ట్ మనకి బిర్యానీ చేయడానికి 2 గిన్నెలు కావాలి. సో ఒక గిన్నె ఏమో లైక్ ఫైనల్ బిర్యానీ చేయడానికి, ఇంకో గిన్నె ఏమో రైస్ ఉడకబెట్టడానికి. ఓకేనా? సో మీకు ఏ క్వాంటిటీలో బిర్యానీ కావాలంటే ఆ క్వాంటిటీ, ఆ సైజ్ తీసుకోండి బిర్యానీ, లైక్ బుగాన్లు. నెక్స్ట్ సో వీటికంటే ముందు మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. సో ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి, అండ్ ఆయిల్ కూడా పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసి మన దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసుకోవాలి. లైక్ ఆకులు, చెక్కలు, స్టార్లు, లవంగాలు, ఇలాచీలు, ఇంకా బిర్యానీ రిలేటెడ్ మసాలాలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంటే సో ఆ వాటర్ అంతా కలర్ వస్తుంది అనమాట. ఆ కలర్ రాగానే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ తీసుకొని ఆ బొగాన్లో వేయాలి. వేసిన తర్వాత అది సో బొగాన్లో వేసి మూత పెడతాం, సో దట్ ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే టైంలో పక్కన మనం ఫైనల్గా బిర్యానీ చేద్దాం అనుకున్న బొగాన్ ఉంటుంది కదా, అది తీసి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది, అది తీసుకొచ్చి దాంట్లో ఆయిల్ వేయాలి. సో సేమ్ లైక్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ ఏంటంటే ఒక 90% బాయిల్ అయ్యే వరకు ఉండాలి. మనకు బబుల్స్ వస్తూ రైస్ ఇట్లా పైకి ఎగురుతూ ఉంటుంది, అప్పటి వరకు ఈ రైస్ బాయిల్ అవ్వాలి. సో అదే టైం వరకు చికెన్ కూడా బాయిల్ అవుతూ ఉండాలి ఆయిల్లో. సో మీకు 90% రైస్ బాయిల్ అయింది అన్నప్పుడు ఆ రైస్ తీసి ఈ చికెన్ బొగాన్లో వేసేసేయాలి. ఓకే, వేసిన తర్వాత మనం తీసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటుంది కదా, ఫ్రైడ్ ఆనియన్స్, సో ఆ రైస్ తీసుకొని పెట్టుకొని మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటుంది కదా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మీద వేసేసేయాలి. బెటర్ ఇంకేంటంటే ఈ రైస్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. రైస్ ఒక లేయర్, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్, తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర, మళ్ళీ రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అట్లా వేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి కొంచెం సేపు ఆగాలి, ఒక 10-15 మినిట్స్ అట్లా ఆగేసి ఇంకా ఉడుకుతుంది. దమ్ము అంటారు దాన్ని. ఇంకా అట్లా వదిలేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. అది. సో ఎవరికైనా బిర్యానీ చేయాలనిపిస్తే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను చెప్పినట్టు చేస్తే ఇట్లా ఫైనల్గా ఇట్లా వస్తుంది అవుట్పుట్. అవునవునవును.